దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన రోజురోజుకు దిగజారిపోతోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ పాలనను ఎండగట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లలో ఉద్యోగాల ఊసేలేదని, పేదలకు ఇళ్లిచ్చిన దాఖలాలు కనిపించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రైతులకు సైతం ఎలాంటి ప్రయోజనం కుదరలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మోడీ ప్రభావం సాధారణ ఎన్నికగా ఏదైతున్నదో ఇలా రాజకీయ ఆర్థిక విధానాలపై ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఏ విధమైనటువంటి రాజకీయ ఆర్థిక విధానం లేకుండా బీజేపీ ఏదైతుందో కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అంటున్నా. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతుందో సమాజానికి చీల్చేటువంటి ఒక కుట్రతోని గెలవాలనే ఒక భావన వారి మరి ముందుకు రావటం మనకు కొంత ఆశీస్సులు పెద్ద పొందలేకపోయినామని చెప్పంటాడు. దాంతో విధంగా బీజేపీ షేక్ అయిపోయింది. అంతవరకు ఏదైతుందో కేవలం మోడీ ప్రభావంతో గెలుతుందని చెప్పి అనుకున్నది. ఈ మోడీ ప్రభావం సరిపోయేటట్టు లేదు, బీఆర్ఎస్ కూడా కలుపుకుంటే సాధ్యమైంది కూడా కాదు అనే ఒక ఆలోచనతో అప్పుడు ఏదైతుందో బీఆర్ఎస్ ఏ విధంగా వాళ్ళు లొంగ తీసుకోవాలి, బీఆర్ఎస్ కూడా ఏదైతుందో కేసీఆర్ గారు బార్గెనింగ్ కొరకు 5th సమావేశం ఏర్పాటు చేసిండే. టు బార్గెన్ విత్ బీజేపీ వాళ్ళ స్టేట్స్ ఏదైతుందో నిర్ణయించుకోవడానికి వరకు 5th మీటింగ్ పెద్ద ఎత్తున చేసింది.